హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియోలో మనం అందరికీ ఉపయోగపడేలా అందరం ఆరోగ్యంగా ఉండడానికి ఒక హెల్త్ డ్రింక్ పౌడర్ కోసం చెప్తానండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పౌడర్ ఎలా చేయాలి, దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అన్నవి కూడా నేను వివరంగా చెప్తాను. ఈ పౌడర్కి కావాల్సినవి బాదం, పటికి బెల్లం, సోంపు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ పౌడర్ చేసుకోవడం చాలా ఈజీ. అయితే ఇవి సోంపు 1/2 kg, పటికి బెల్లం 1/2 kg, బాదం 1/2 kg 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ముందుగా మనము బాదం తీసుకుని ముందు రోజు నైటే వేడి నీటిలో నానపెట్టుకోవాలండి. వేడి నీళ్ళు అంటే బాగా వేడిగా ఉండవసరం లేదు, కాస్త వేడిగా ఉంటే చాలు. ఆ నీటిలో నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 kg పటికి బెల్లం తీసుకోవాలండి. ఈ పటికి బెల్లాన్ని మెత్తగా దంచుకోవాలి. మొదట ఈ విధంగా కలంలో దంచుకుని తర్వాత మిక్సీ పెట్టేసుకుంటే మెత్తగా నలిగిపోతుంది. దాన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాము. ముందు రోజు పెట్టుకున్న బాదం పప్పుని నెక్స్ట్ డే బాగా నానిపోయి ఉంటుంది కదా, దాని మీద తొక్కంతా వలిచేసుకుని ఆ బాదం పలుకుల్ని ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండిన బాదంని మిక్సీ పెట్టుకుని పొడి చేసుకుని రెడీ పెట్టుకోవాలండి. ఒకవేళ ఎండ కుదరలేదు, మబ్బుగా ఉంది, లేదంటే మనకి ఎండ ఫెసిలిటీ లేదు, కొంచెం అపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఎండ ఉండదు కదా, మొత్తం బాదం ఎండే అంత ఎండ వాళ్ళకి ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఒక స్టవ్ మీద ఒక బాణి పెట్టుకుని దాని మీద డ్రైగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా డ్రైగా ఫ్రై చేసేసిన బాదంని మిక్సీలో పెట్టుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అయితే ఇవన్నీ 1/2 kg తీసుకోవాలని ఏం లేదండి. మీకు ఎంత చేసుకోవాలనిపిస్తే అంత, అంటే 3 కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. 50 grams 100 grams మీ ఇష్టము, కాకపోతే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. తీసుకుని పొడి చేసుకుని నేను ఎక్కువ చేసుకుంటున్నాను, నాకు మా పాపకి హాస్టల్ పంపించడానికి కాబట్టి నేను 1/2 kg 3 1/2 kgలు 1.5 kg పౌడర్ నేను చేసుకుంటున్నా. అలా కాకుండా మీకు ఎంత కావాలి, మీరు ఎంతమంది ఇంట్లో ఉన్నారు, ఎంతమంది దాన్ని యూజ్ చేస్తారు, దాన్ని బట్టి మీరు ఆ క్వాంటిటీ మీరు ప్రిపేర్ చేసుకోండి. కాకపోతే 3 కూడా ఈక్వల్గా తీసుకోవాలి, ఎంత తీసుకున్నా పర్లేదు. ఇటువంటి పనులన్నీ మనం మధ్యాహ్నం టైంలో పెట్టుకున్నామంటే మనకి పని కంప్లీట్ అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. ఎక్కువ మధ్యాహ్నం పూట పడుకోకండి. ఇటువంటి పనులుంటే మధ్యాహ్నం చేసేసుకోండి. ముఖ్యంగా లేడీస్ మధ్యాహ్నం పడుకుంటే పొట్టొచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు బాధపడేది పొట్టొచ్చేస్తుందనే కదా, అందుకని పడుకోకుండా ఇలాంటి పనులన్నీ చేసుకోండి. మన హెల్త్కి చాలా మంచిది. ఓకేనా? ఈ పౌడర్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. అవేంటో కూడా నేను చెప్తాను. ఈ బాదం, సోంపు, పటికి బెల్లం కలిపిన తయారు చేసిన పౌడర్ని రోజు తీసుకోవడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలన్నీ బయటికి పంపించేస్తుంది అంటండి. దీనివల్ల మన శరీరం పూర్తి డీటాక్స్ అవుతుందన్నమాట. ఎలాంటి వ్యాధులు మనకి రావు, దరి చేరకుండా ఉంటాయండి. ఈ పౌడరు అంత మంచిది. మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది, మన కిచెన్లోనే ఉంది కదా. ఈ విధంగా మనకి బాదం పౌడర్ రెడీ అయిపోయిందండి. అయితే బాదం వలిచిన తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కలను కూడా వేస్ట్ చేయొద్దు. నేనైతే వేస్ట్ చేయనండి, మొక్కలకి వేస్తాను. మొక్కలకి బాదం తొక్కలు వేస్తే బలం ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది. అంటే ఒక రోజు మనం మార్నింగ్ బాదం తింటాం కదా, రాత్రి నానపెట్టుకుని పొద్దుట తింటాం కదా, ఆ వాటర్తో తొక్కలు వాటర్తో సహా మొక్కలకి వేసేసేయండి. మొక్కలకి చాలా బలము. తర్వాత మనకి బాదం పౌడర్ రెడీ అయిపోయింది, పటికి బెల్లం రెడీ అయిపోయింది. సోంపు రెడీ చేయాలి కదా, దీనికోసం 1/2 kg సోంపు. అన్నీ ఈక్వల్గా తీసుకున్నాం కదా, సోంపు కూడా 1/2 kg తీసుకుని దీన్ని కాస్త వేయించుకోవాలండి. ఒక బాణిలో నెయ్యి వేసుకోండి. ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో వేయించుకుంటే చాలా మంచిది. 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసి ఈ సోంపుని వేయించుకోవాలి. సోంపులో ఉన్న పచ్చిదనం అంతా పోయి కమ్మటి స్మెల్ వస్తుంది. కలర్ కూడా చేంజ్ అవుతుందండి, గ్రీన్ నుండి లైట్ ఎల్లో షేడ్లోకి వస్తుంది. అప్పటి వరకు వేయిస్తూ ఉండాలి, లేదంటే కింద మాడిపోయి పైన వేగకుండా ఉంటుంది.
అందుకని వేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా వేయించుకుని చల్లారి పెట్టి దీన్ని కూడా మిక్సీ పెట్టుకొని పౌడర్ రెడీ చేసుకోవాలి. ఈ పౌడర్ వల్ల ఉపయోగాలు చెప్తా అన్నాను కదా, బరువు తగ్గడంలో ఈ పౌడర్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి చూపుకి చాలా మంచిది. కంటి సమస్యలు ఉంటే తగ్గిపోతాయి. మెయిన్ ఎక్కువగా కంటి చూపు మీద దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందండి. 3 నుంచి 6 నెలల లోపు మన కంటి చూపు మెరుగుపడుతుంది అన్నమాట. మనకి కంటి చూపుకి ఈ పౌడర్ చాలా మంచిది. పిల్లలకి అది కంటి చూపు తక్కువ ఉంటుంది కదా, తప్పకుండా వాళ్ళకి ఇవ్వండి తయారు చేసి. చాలా మంచిది. మా పాపకు కూడా నేను హాస్టల్కి ఒక బాక్స్ చేసి ఇచ్చాను అనమాట. తను కూడా ఎక్కువ కంప్యూటర్ అది చూస్తుంది కదా, ల్యాప్టాప్ అదిను కంటికి మంచిదని తనకి ఎప్పుడూ ఇస్తాను. ఈ విధంగా సోంపు పౌడరు పక్కన బాదం పౌడరు 2 కలిపి ఇంకొకసారి మిక్సీ చేస్తున్నానండి. విడివిడిగా చేయడం వల్ల అంత మెత్తగా అవ్వదన్నమాట. వాటిని కలిపి మళ్ళీ మిక్సీ చేస్తాను. దానివల్ల ఇంకాస్త మెత్తగా అవుతుంది కదా. మీకు ఎవరికైనా మిల్లు దగ్గర అవైలబుల్గా ఉంటే మిల్లు వాళ్ళు ఆడిస్తానంటే బయట ఆడించేసుకోండి, చాలా మెత్తగా వస్తుంది. మనకి మిక్సీలో కన్నా బయట ఆడించుకుంటే మెత్తగా వస్తుంది. నేను ఈ విధంగా 2-3 సార్లు వేయాల్సి వచ్చింది. ఇందాక వేసాను కదా, దాన్ని మళ్ళీ నేను ఇప్పుడు పటికి బెల్లంతో కలిపి వేస్తున్నాను. ఈ విధంగా వేయడం వల్ల నాకు మెత్తగా వచ్చిందనమాట. ఎక్కువ క్వాంటిటీ వలన ఎక్కువ సార్లు వేయాల్సి వచ్చింది. తక్కువైతే ఒక్కసారిగా అయిపోతుందండి. బాగా తక్కువైతే 3 కలిపేసి ఒక్కసారే వేసేసుకోవచ్చు. నాది ఎక్కువ వలన ఒక్కొక్కటి విడివిడిగా వేసి మళ్ళీ అన్నీ కలిపి వేయాల్సి వచ్చింది. ఈ విధంగా పౌడర్ రెడీ అవుతుందండి. ఈ పౌడర్ చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పౌడర్ అండి. ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఆల్రెడీ నేను వాడాను, నాకు చాలా తేడా కనిపించింది. అందుకనే నేను ఈ వీడియో చేసి పెడుతున్నానండి. నేను వాడాక నాకు దాని ప్రయోజనాలు ఏంటి అనేది నాకు అర్థమయ్యాక మీకు ఈ వీడియో చేసి పెడుతున్నా. జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. మలబద్ధక సమస్యలు పోతాయి. అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి అన్నమాట. ఈ పౌడర్ని రాత్రిపూట పాలల్లో కలుపుకొని తాగి పడుకోండి. మార్నింగ్కి ఫ్రీ మోషన్ అవుతుంది. మన పేగులన్నీ శుభ్రపడతాయి. దానివల్ల మనకి ఏ వ్యాధులు రావు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పౌడర్ని ప్రతి ఒక్కరు చేసుకోండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. బాదం పాలు, నార్మల్ పాలు కూడా మన బాడీకి వెళ్తాయి కాబట్టి శక్తి కూడా వస్తుందండి. నీరసం అనేది ఉండదు. మనము పొద్దుటే మనము యాక్టివ్గా లేచి పని చేసుకోగలుగుతాము. అది నాకు బాగా తెలిసింది. ఇంతకుముందు అంత యాక్టివ్గా ఉండలేకపోయేదాన్ని. కాస్త పని చేసేసరికి నీరసం వచ్చేది. ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. ఎంత పనైనా యాక్టివ్గా చేసుకోగలుగుతున్నా. నేను డైలీ వాడుకోవడానికి సీసాలో తీసి పెట్టుకున్నాయండి. పెద్ద డబ్బా ఫ్రిడ్జ్లో పెడతాను. ఈ చిన్న డబ్బా వచ్చి మా భవ్యకి హాస్టల్కి పంపిస్తా. తను అక్కడ వాడుకుంటుంది అన్నమాట. హెల్త్ పరంగా కంటి చూపుకి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు పిల్లలు కంప్యూటర్, ల్యాప్టాప్లో చూడటం వల్ల కంటి చూపు తగ్గుతుంది కదా. ఇది ఇవ్వండి, రోజు ఇవ్వండి. చాలా మంచిది, కంటి చూపు మెరుగుపడుతుంది. ఇంకొక విషయం ఏంటి, నేను లాస్ట్ పెట్టిన వీడియోలో అంటే వంటగది కోసం పెట్టాను కదా, ఆ వీడియోలో నలుగుపిండి ఎలా చేశారని ఒక ఆమె అడిగారండి. తన కోసం నేను నలుగుపిండి వీడియో తీసి పెడతాను. నెక్స్ట్ వీడియో నలుగుపిండి వీడియో పెడతాయండి, చూడండి. ఈ నలుగుపిండి చాలా మంచి గ్లో వస్తుంది. స్కిన్ గ్లో చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. దీని టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరండి. ఈ పౌడరు టేస్ట్ చాలా బాగుంటుంది. మనము టేస్ట్ ఎలా ఉందని తీసి తింటుంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. తింటూనే ఉంటాము. దేనికి కలపవసరం లేదు. ఒట్టి పౌడర్ కూడా చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది. అంత మంచి టేస్ట్ వస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. దీన్ని మనము ఒక గ్లాసు
కప్పు కానీ గ్లాసు కానీ, ఒక కప్పు పాలు కానీ ఒక గ్లాస్ పాలు కానీ తీసుకుని ఒక గ్లాస్ పాలకి 2 స్పూన్లు పౌడర్ కలుపుకోవాలి. పెద్దవాళ్ళు అయితే 2 స్పూన్లు వేసుకోండి, చిన్నవాళ్ళు అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఇది ఎప్పుడో ఒకటే టైం అలవాటు చేసుకోండి. నైట్ పడుకునే ముందు వేడి పాలు తాగి పడుకుంటే చాలా బాగా డైజెషన్ అది అవుతుంది, మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది, హెల్త్ బాగుంటుంది అనమాట. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన ఈ లైక్తో ఈ వీడియో అందరికీ వెళ్తుంది. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పౌడర్ని చేసుకుని అందరికీ ఛాన్స్ దొరుకుతుంది కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.